నానబెట్టడం కాకుండా ఇంట్లోనే ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ లేదంటే స్నాక్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం శనగపప్పును తీసుకోవాలన్నమాట. దీన్ని మనం పప్పు వడ అని కూడా అంటాం, కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం అంతే. నానబెట్టిన శనగపప్పు రాత్రంతా అయినా సరే 3-4 గంటలైనా సరే శనగపప్పు మాత్రమే మిక్సీ జార్లో వేయాలి. వాటర్ అసలు వేయకూడదు. దాంట్లో పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఉంటే ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు, నేను వేయలేదు. దాన్ని ఒక కచ్చపచ్చ పేస్ట్ లాగా అయినా సరే పేస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు. నేను వీడియో బిజీలో పడి దాన్ని పేస్ట్ చేసిన. సో దాన్ని ఇప్పుడు బట్ట సంచిపై కానీ ఏదైనా క్లాత్పై కానీ చిన్న చిన్న ముద్దలు తీసుకుంటూ గారెల్లాగా అయినా సరే మీ ఇష్టం వచ్చిన షేప్ చేసుకొని మధ్యలో హోల్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో హోల్ మ్యాండేటరీ అంటే అది మీ ఇష్టం, ఎందుకంటే అది పెడితే మాత్రం ఈవెన్గా కుక్ అవుతుంది కాబట్టి మధ్యలో హోల్ పెట్టడం. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు, 2 వైపులకి మంచిగా. సో ఫస్ట్ వేసినప్పుడు గారె మునుగుతుంది, తర్వాతకి పైకి తేలి పక్కన ఉన్న నురుగు మొత్తం తగ్గిపోయి చెంచాతో తిప్పుతుంటే కర్కర్ సౌండ్ వస్తుంది, అప్పుడు తీయాలన్నమాట. అంతే, సింపుల్ అండ్ ఈజీ. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.